ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును అని మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఎలాంటి అపజయంలో ఉన్నా కూడా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దని. బైబిల్లో చూసినట్లయితే పేతురు రాత్రంతా కూడా శ్రమపడి చేపలు పట్టడానికి చాలా కష్టపడ్డాడు. అయినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళు వలలు కడుక్కుంటున్నప్పుడు యేసయ్య వచ్చి తన ధోనిని అడిగాడు. వాస్తవానికి ఆ సమయంలో పేతురు చాలా కలవరంలో ఉండి ఉంటాడు. ఈ రోజు చేపలు పడలేదే, ఈ రోజు ఇంట్లో పరిస్థితి ఏంటి, గందరగోళంగా ఉండి ఉంటాడు. అయినా కూడా పేతురు వాళ్ళందరూ కూడా ఆ విధమైన పరిస్థితిలో ఉన్నా కూడా పేతురు ఏం చేశాడు, తన ధోనిని అడగగానే వెంటనే యేసయ్యకి ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే పేతురు చాలా అపజయంలో, నిరాశలో ఉన్నాడు. అయితే నిరాశలో ఉన్నా కూడా యేసయ్య ఏమని చెప్పాడు, నీవు లోతుగా నడిపించి వల వేయమని చెప్పాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే పేతురు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తనకి ఎంతో అనుభవం ఉంది. పగటి వేళ చేపలు పట్టడానికి ఆ స్థలం ఏమాత్రం కూడా సాధ్యం పడదు. అయినా కూడా తన సామర్థ్యాన్ని, అనుభవాన్ని పక్కన పెట్టి దేవుని మాట ప్రకారం వల వేశాడు కాబట్టి వల పిగిలిపోవునంతగా గొప్ప ఆశీర్వాదాన్ని పేతురు చూసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజు నువ్వు ఎలాంటి అపజయంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నువ్వు భయపడవద్దు. నా కుమారుడా, నువ్వు దిగులు పడవద్దు అని చెప్పేసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పేతురు అపజయాన్ని జయముగా మార్చిన దేవుడు ఈ రోజు నీ అపజయాన్ని జయముగా మార్చబడును గాక. ఆమేన్.